వికారాబాద్ జిల్లా తాండూరులో నిన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేసిన ఆరోపణలను మున్సిపల్ చైర్పర్సన్ పట్లొల్ల నీరజ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్, సర్దార్ ఖాన్, పట్లొల్ల బాలరెడ్డి, జుబేర్ లాలా, ప్రభాకర్ గౌడ్లు ఖండించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులో చేస్తున్న అభివృద్ధిని, కృషిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన అక్కాసును వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. 45% ప్రజలు తమ ఓట్ల రూపంలో కాంగ్రెస్కు మున్సిపల్ పీఠాన్ని కట్టబెట్టారని, ఇది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని మున్సిపల్ చైర్మన్ పట్లొల్ల నీరజ బాలరెడ్డి మండిపడ్డారు. ప్రజా తీర్పును స్వాగతించి అభివృద్ధికి సహకరించాలని ఆమె ప్రతిపక్ష పార్టీలను కోరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సౌమ్యుడని, ఆయనకు తాండూరులో తిరుగులేదని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు మాకిచ్చిన తాండూరు ప్రజలు మాకిచ్చిన తీర్పుని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మేము చేసే, మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి పనులు కానివ్వండి, మేము చేసే మంచి పనులు కానివ్వండి, దాన్ని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నీరాజనం పలకడం జరిగింది. అలాంటిది వాళ్ళు ఓర్వలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని వారికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఇంత మెజారిటీతో, అంటే మనము ఊహించలేని మెజారిటీ, వాళ్ళని ఎన్ని ఎమ్మెల్యే ఎలక్షన్లో కానివ్వండి, ఎంపీ ఎలక్షన్లో కానివ్వండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, లాస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తిరస్కరించడం జరిగింది వాళ్ళని. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారనేది. ఒకటి వెనుకకు మళ్ళీ చూసుకోండి మీరు. మాకు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సమాచారం ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీ ఓటర్ లిస్టులో ఓట్లు వేసింది చూసుకుంటే మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి 41% మేమే ముందంజలు ఉన్నాము. అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మేము ఎన్ని ఓట్ల మెజారిటీతోని మేము తాండూరు లోపల విజయం సాధించడం జరిగింది అనేది మీరు ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్ ద్వారా తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మేము అది ప్రత్యేకంగా మీకు ఒకటి చెప్పారు. మన దగ్గర 52,000 ఓట్లు మెజారిటీ ఓట్లు పోల్ అయితే అందులో మేము 21,000 చేంజ్ కాంగ్రెస్ పార్టీ సాధించడం జరిగింది. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ 18,000 చిల్లర. మీరు చూసుకోండి మీరు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నాం అనేది. బీజేపీ పార్టీకి వస్తే అసలు గల్లంతైన ఉన్నాయి ఓట్లు. అది కాకుండా మీరు మా మీద బురద జల్లడం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది తగదని మీకు విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని చూడండి ఎంత సామరస్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలాంటి కొట్లాటలు లేకుండా. ఇంతకుముందు మేము కూడా ఇది 3వసారి గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్గా కావడం జరిగింది. మీరేదైతే మున్సిపల్ చైర్మన్లను చేస్తే మీరు అవగాహన లేని మున్సిపల్ చైర్మన్లను తెచ్చిపెట్టడం జరిగింది. మా సార్ అలా కాకుండా మేము 3వసారి గెలిచిన వాళ్ళైతే ఏదైతే ప్రజల లోపల న్యాయం చేస్తారు వీళ్ళు అని ఒక చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, ఒక హ్యాట్రిక్ వ్యక్తులను తీసుకురావడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. అది మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు ప్రతి కౌన్సిల్లో చూసినాము, మీరు రావడము, కూర్చోవడము, ఒకటే పార్టీలో ఉన్న లొల్లి చేయడం కౌన్సిల్లో. ఇలాంటి అభివృద్ధికి మీరు తోడ్పాటు చేయలేదు. అది మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలు అందుకే మీకు ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ప్రజల లోపల మీకు ఇచ్చిన తీర్పును ఒప్పుకొని సైలెంట్గా ఉండి మీరు అభివృద్ధికి తోడ్పడాలని
మీకు ఒకటే విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మీలాగా దూషించే స్వభావం మాది కాదు. మేము ప్రజల లోపల మంచిగా వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా అంతే మంచి స్వభావంతో ప్రజల మనస్సును గెలుచుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చిందంటే 40 రోజుల లోపల ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అంత మంచి మనసున్న ఎమ్మెల్యేను మీరు దూషించడం మీకు తగదని విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మీరు ప్రతిసారి నాన్ లోకల్ అంటున్నారు. సార్ గారు నాన్ లోకల్ కాదు, లోకలే. మీరు చూడండి, సార్ పిల్లలు నలంద స్కూల్లో చదివారు. మీ పిల్లలు ఎక్కడైనా చదివినట్టు ప్రూఫ్స్ చూపియండి. మీరు ఎక్కడన్నా తాండూరులో చదివినట్టు ప్రూఫ్స్ చూపియండి, మాకు మేము ఒప్పుకుంటాం. సారు మాటికి పరిగి వెళ్తారు, వెళ్ళరు. సారు ప్రజల గుండెల లోపల నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాండూరులో నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే అయ్యేదే మనోహర్ రెడ్డి అన్నని. తప్పకుండా తాండూరు ప్రజల మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తాండూరు లోపల. మారుమూల ప్రాంతాల నుంచి తాండూరు టౌన్ వరకు ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. హైవే ఇప్పుడు తాండూరు నుంచి వికారాబాద్ రోడ్డు చూడండి, మీరు మంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా మీకు. బైపాస్ రోడ్డు ఏమైనా ఏ వర్కులు కావట్లేదు. మీరు మొన్న ఎలక్షన్లో ఏదైతే మీరు వచ్చి మీరు అవసరం లేకుండా వచ్చి లొల్లి చేసి పోలీసులను దూషించడం ఎంతవరకు సమంజసం? ఒక అధికారుల మీద చెల్లి చేసుకునే తత్వమా మీది? మీరు ఒక ఎమ్మెల్యేగా చేసింది కదా, అధికారులను చేయబెట్టి దొబ్బడం ఎంతవరకు సమంజసం? అది తప్పు. మీరు చేసి బురద మా మీద చల్లడం అది పద్ధతి కాదని మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను. ఎమ్మెల్యే గారే వెనకాల మీరు అంటున్నట్టు చిల్లర వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఎమ్మెల్యే వెనకాల అంత సపోర్టుగా ప్రతి ఒక్క పనిచేసే నాయకుడు ఉన్నాడు. ఎలాంటి చిన్న మచ్చలేని నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారంట. మీరు అలాంటిది మాట్లాడొద్దని ఒకటే మీకు విన్నవించుకుంటున్నాను. మీరు రంగులు మార్చడం అంటున్నారు ఎమ్మెల్యే గారు. మీలాగా పార్టీ కండువలు మార్చే పద్ధతి మాది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఎంత నమ్మకంతో గెలిపించింది, వాళ్ళని మీకు అండగా ఉన్న కార్యకర్తలను వదిలిపెట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది మీ సొంత లాభం కోసం. అందులో వచ్చి న్యాయం చేసిండ్రా అంటే అలా అది కూడా లేదు. వర్గపోరు తప్ప మీకు చేసింది ఏమీ లేదు. మీకు ఒకటే విన్నవించుకుంటున్నా, రంగులు మార్చే తత్వం మీది, మా సారిది కాదు. సారు ప్రజల లోపల పనిచేసే తత్వమే తప్పితే ఒకరిని దూషించే స్వభావం సారి లోపల లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కానీ మనము మీరందరూ చూస్తున్నారు మీడియా మిత్రులు, ఈ గత 2 సంవత్సరాల నుంచి మనం ఎలాంటి అభివృద్ధి చేసుకుంటున్నాం తాండూరు లోపల. ఎలా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, మున్సిపల్ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా మనకు సార్ ఏం చెప్తున్నాడు, ఒక నీట్నెస్ కావాలి మనకు. తాండూరుని అభివృద్ధి పరచాలి. విద్యారంగంలో కానీ ఎలాంటి మనం పేదవాళ్లకు న్యాయం చేయాలనే విధంగా ప్రతి ఒక్కరిని మా లీడర్లను అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్ మీకు ఎలాంటి మా మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. ప్రతి మారు మీరు చేసిన తప్పు మీకు ప్రజలు ఆల్రెడీ శిక్ష వేశారు. ఆ శిక్షను శిరసా వహిస్తూ మీరు రేపు ప్రజల లోపల ఏమి పని చేయాలనేది ఒకటి ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా నడుచుకోవాలని చెప్తూ ముగిస్తుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు అధికారం చూసుకొని కేసు పెట్టడము, దౌర్జన్యాలు చేయడము, మరియు అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు. ఏది చేసినా మేమే చేసినాము, మేమే తెచ్చినాము. ఇక రాబోయే రోజుల్లో చేసేది వాళ్ళదే అన్నట్టు మాట్లాడుతూ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది. పాత 5 years ఏం చేసిండ్రు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో వచ్చి 4 సంవత్సరాలు ఏం చేసిండ్రు, మళ్ళా 4 సంవత్సరాలు గడిచిన తర్వాత తాండూరు ప్రజలు ఏం తీర్పు ఇచ్చిండ్రు,
అది అందరికీ తెలిసిన విషయమే. తాండూరు అభివృద్ధి జరిగితే మళ్ళా తాండూరు ప్రజలు ఎందుకు తిరస్కరించిండ్రు? 1600 కోట్లు తెస్తే హైదరాబాద్ రోడ్ ఎందుకు డెవలప్ కాలే? తాండూరు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు డెవలప్ కాలే? చిల్కవాగు ఎందుకు డెవలప్ కాలే? చిల్కవాగు అయిపోయిందా ఆయన ఆయనలు? హైదరాబాద్ రోడ్ డెవలప్ అయిపోయిందా? మళ్ళీ ఈరోజు బషీరాబాద్ మైలవార్ నుంచి రోడ్ పోతుంది, డబల్ రోడ్ ఈరోజు డెవలప్ అవుతుంది. అది కూడా ఆయనలో అయిందా? కరెంట్ కోట్ రోడ్ ఈరోజు ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆయనలో అయిందా? మొన్న అయితే ఏదైతే కేసు అయిందో ఈ ప్రెస్ మిత్రులు ఏదైతే కూర్చున్నారో ఆ వీడియోలోనే సాక్ష్యం ఉన్నది. ఎలా దొబ్బిండ్రు ఆయన ఒక సిఐకు పోలీసు అధికారికి ఎట్లా దొబ్బిండ్రు, ఆ దాని మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ దాంట్లో ఎమ్మెల్యే గారు హస్తం ఏముంటుంది? కంప్లైంట్ ఎమ్మెల్యే గారు చేసినా అధికారులు చేసినా నిన్ననే బహిరంగంగానే ఆయన క్షమాపణ కోరిండు. ఎందుకు కోరిండు? తప్పు జరిగిందని క్షమాపణ కోరిండు. దాని మీద కేసు అయింది. ఆ వీడియోలో చూస్తున్నారు, అధికార పార్టీ దుర్వినియోగం చేస్తే 1000 మందికి తీసుకొని పోయి ఆడ గుమిగూడి ఏదో రచ్చ చేస్తుండే మా ఎమ్మెల్యే గారు. మాజీ ఎమ్మెల్యే ఎంతమంది వచ్చిండ్రు, దౌర్జన్యంకి ఎవరు పాల్పడిండ్రు? మా ఎమ్మెల్యే గారు ఆ మీడియా పైన నుంచి వెళ్ళి ఆయన తొందరగా వెళ్ళిపోవాలి, నాయనాడు ప్రాబ్లం అవుతుంది, ఆయన మీడియా పైన నుంచి తొందరగా వెళ్ళిపోయి బండ్ల కూర్చొని వెళ్ళిపోయింది. అది చూస్తే అధికారం వాళ్ళకున్నది, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నట్టు, మేము అపోజిషన్లో ఉన్నట్టు. ఒక మంచి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు ఒక మంచి తరం చూపించారు. అక్కడ లొల్లి కావద్దు, నేను ఇక్కడ నిలబడితే గొడవలు అయితే తాండూరుని మంచిగా కాపాడాలి, ఏదన్నా చేస్తే తాండూరు ప్రజలు ఎప్పుడు కూడా గొడవలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలే. పోయిన 5 సంవత్సరాలు ఎన్నో కేసులు అయినాయి. ఎప్పుడు చూసినా 45 డేస్లోనే మనోహర్ రెడ్డి గారికి పట్టం కట్టి తాండూరులో ఎమ్మెల్యే చేసినంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఎందుకు వేశారు తాండూరు రోడ్లు? 45 డేస్లో ఎమ్మెల్యే ఎందుకు చేసిండు? ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ దాంట్లో ఏదన్నా లోపం ఉంటేనే కదా మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే చేసిండు 45 డేస్లో. అది గమనించండి మీరు. తాండూరు డెవలప్ అయితే ఎందుకు చేయలేదు? మీకు ఓటు వేయలేరు, దానికి సమాధానం ఇవ్వండి. మీరు ఏం డెవలప్ చేసిండ్రు? అప్పట్లో ఈ ఏటీసీ సెంటర్ కూడా మీరే తెచ్చిండ్రు 60 కోట్లతో. ఏ స్ట్రక్చర్ నిలబెట్టిండ్రు? కాగితాలకే పరిమితమైంది. మీరు 1600 కోట్లు జియోలు తెచ్చినాం. జియోలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జియోలే తెచ్చినా. ఆ రోజు ఏ సింబల్ మీద గెలిచిండ్రు? మీరు హస్తం గుర్తు మీదనే గెలిచిండ్రు కదా. తాండూరు అంటే కాంగ్రెస్. మీరు ఎమ్మెల్యేకు పోటీ చేస్తారు టీఆర్ఎస్కు, అప్పుడు మీకు 78 దాదాపు 79 ఓట్లు వస్తాయి. అదే ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు 12,000 ఓట్లు వస్తాయి. అయితే ఆ రోజు మీరు బీజేపీకి అమ్ముడు పోయిందా? మిగతా ఓట్లు ఎక్కడ పోయినాయి? ఎంపీ ఎలక్షన్ ఎవరికి వేయించారు మీరు ఓట్లు? దాన్ని బట్టే మైనార్టీలు మొత్తం ఈరోజు ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీకి. 7 కౌన్సిలర్లు మైనార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినట్టు. మైనారిటీలు పెద్ద ఎత్తున ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పట్టం కట్టిండ్రు. మీరు చూడండి, 7 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు వచ్చింది. వార్డు వారీగా చూసుకోండి. ప్రజలు చాలా తెలివిపరులు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఏం చేయాలి, రాబోయే రోజు మనోరమ చూస్తున్నాం మేము. ప్రతిరోజు 1 జనవరి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఏదో జనవరి 1 ఉన్నది ఫ్యామిలీ తోటి అక్కడిక్కడ గడుపుతూ ఉంటే, ఆ రోజు ఆయన ఇక్కడనే తాండూరులో టెంట్ వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి ప్రజల మధ్యలో ఉండి కష్ట సుఖాల్లో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. మేము చూస్తూ ఉన్నాము, ప్రతి 2 రోజులు తాండూరులో ఉండి ఎప్పుడన్నా ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినా,
ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నందుకు ఇది వాస్తవమే. 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేయలేకపోయినాము. రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లయితే పెరుగుతుందో స్టేట్లో ఖచ్చితంగా మిగతా హామీలు కూడా అమలు చేస్తాం. కొంచెం రైతులకు కూడా ఇబ్బంది ఉన్నది, అది కూడా టేక్ ఓవర్ చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చినాం పూర్తి చేస్తాం. మొన్న పరిగిలో మా సీఎం గారు డైమండ్ ఉంది ఏదైతే పురపాలక సంఘం అవుతుంది, ఏదైతే ఫండ్స్ ఇస్తాన్నారు మొన్ననే చెప్పిండ్రు. చెప్పిన వెంబడే సవాల్ విసురుతున్నారు. 1000 కోట్లు ఇస్తా అన్నారు, ఎప్పుడు డెవలప్ చేస్తారని. చెప్పిన వెంబడే డెవలప్ అయిపోతారా? 3 సంవత్సరాలు ఆగండి, 3 సంవత్సరాల తర్వాత తీర్పు మళ్ళీ ఇస్తారు. అప్పటి వరకు ఏం చేస్తారు? 6 నెలలు ఎలక్షన్లు ఉండగా రండి, ప్రజలు చెప్పండి ఏం చేసినాము ఏం చేయలేదు అనేది. ఎలక్షన్ అప్పుడు అడగండి, ప్రజల్లో తీసుకుపోయి అడగండి ఇది చేయలేదని. అప్పుడు మళ్ళా తీర్పు ఇస్తారు. మీరు కూడా ఉంటారేమో ఫీల్డ్లో, అప్పుడు అడిగితే సహజమే. ఇప్పుడే ఎందుకు అంత ఆత్రం? ఎలక్షన్స్ అయిపోయి ఒక 10 డేస్ అయినాయి. చైర్మన్ కూర్చున్నారు, మంచి చైర్మన్, అవగాహన ఉన్న చైర్మన్, 3 సార్లు గెలిచిండ్రు. వైస్ చైర్మన్ కూడా అవగాహన ఉన్న వాళ్ళే ఉన్నారు. పాత మున్సిపాలిటీలో ఎజెండా పెడితే ఫెయిల్ చేయడానికే చించి డస్ట్బిన్లో వేసిండ్రు ఎమ్మెల్యే గారు. అది కూడా తెలుసు కదా మీడియా వాళ్ళకి ఇప్పటికైనా డెవలప్ చేయడానికే సహకరించండి. మళ్ళీ అదే 12 కౌన్సిలర్లను తీసుకొని ఎజెండా ఫెయిల్ చేయడానికే లొల్లి చేయడానికే ట్రైనింగ్ ఇవ్వండి. డెవలప్ చేయడానికే సహకరించండి. మీరు చెప్తున్నారు కదా మేము డెవలప్ చేయడానికే సహకరిస్తారని మీడియా సాక్షిగా చెప్పిండ్రు. నేను కూడా మీడియా సాక్షిగా చెప్తున్నా, మీరు సహకరిస్తారని ఏదైతే మాట చెప్పిండ్రు మీ కౌన్సిలర్లకు చెప్పండి. రాబోయే 1 సంవత్సరం లొల్లి చేయకుండా సామరస్యంగా కలిసి నడవండి మీరు చెప్పండి. అప్పుడే తాండూరు ప్రజలు కూడా మీకు మెచ్చుకుంటారు సహకరిస్తున్నారని. ఫస్ట్ మీటింగ్ల నుంచి స్టార్ట్ కాకండి, టైం ఇవ్వండి. ఎట్లా డెవలప్ చేస్తారో ఎమ్మెల్యే గారు గెలిచిన వెంబడే 1 ఇయర్ టైం ఉండే మున్సిపాలిటీలో అందరికి కలిపి తీసుకుపోయిండు. ఇప్పుడు కూడా మీరు కూడా మాజీలో ఏమైంది గతం మర్చిపోయి ఇప్పుడు కూడా మీ కౌన్సిలర్లకు 12 మందికి చెప్పండి సహకరించడాన్ని. ఆ సంవత్సరం తర్వాత కరెక్ట్ చేయకుంటే మీ వార్డు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు అన్ని వార్డులు మావే, 36 ఎలక్షన్ అయిపోయింది, పార్టీలకు అతీతంగా మేము డెవలప్ చేస్తామని చెప్పిండ్రు. ఆ మాట కట్టుబడి ఉంటాం. రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చిన ప్రకారం డెవలప్ చేస్తాం. డెవలప్ చేసి చూపెట్టే మేము ప్రజల అమెండ్మెంట్ గురించి మళ్ళీ ఎలక్షన్లో పోతాం. ఖచ్చితంగా మా మనోహర్ రెడ్డి గారు సహకారం తీసుకొని మున్సిపాలిటీలో డెవలప్ చేసుకుంటామని చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఈ విషయాలు మేడం గారు చైర్మన్ మేడం గారు చెప్పడం జరిగింది, రౌఫ్ గారు ప్రభాకర్ అందరూ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ రోహిత్ రెడ్డి గారి గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒక 50 ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్తను. ఆయన ఎప్పుడైతే మమ్మల్ని అందరినీ మోసగించి మా పార్టీతో గెలిచి ఆ రోజు టీఆర్ఎస్ జాయిన్ కావడం జరిగింది. మా ఇంటికి కూడా వచ్చే రోజు కూడా జాయిన్ చేయమని కాబట్టి నేను నా జీవితం అంతా కాంగ్రెస్ సరఫరా చేశాను కాబట్టి కాంగ్రెస్ మొదలుపెట్టి రాలేనని చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే ఎప్పుడైనా నీకు ఏమైనా పని పడుతున్నాడు చూస్తా అని చెప్పినాను. అనుకోకుండా నాకు గుండె ఆపరేషన్ కోసము నేను చెకప్కి పోయినాను యశోద హాస్పిటల్. అయితే యశోద హాస్పిటల్లో 6,50,000 రూపీస్ అడిగారు. అయితే ఎమ్మెల్యే నాకు చెప్పాడు కదా అని చెప్పి కేవలం ఆయన ₹1 అడగడానికి పోలే. ఆ రోజు ఏం చేశానంటే ఆయనకు అడిగినాను, యశోద చైర్మన్కు ఒకసారి ఫోన్ చేయండి కన్సెషన్ కొరకు, ఏదైనా కన్సెషన్ కొరకు చేయండి అని చెప్తే చేస్తా ఉంటే 2 సార్లు తెప్పించుకొని చేయలేదు. సీనియర్ కార్యకర్తకు ఒక సీనియర్ సిటిజన్ కూడా హెల్ప్ చేయనటువంటి వ్యక్తి, మోసగించిన వ్యక్తి, ఆయన ప్రజలకు ఏం చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా. ఇంకో విషయం ఏంటంటే నేను మాణికరావు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఎమ్మెల్యే నారాయణరావు గారు కానివ్వండి, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యక్తిని నాకు అంతా తెలుసు. ఏ వ్యక్తి ఎట్లుంటాడో, ఏ లీడర్ ఎట్లుంటాడో తెలుసు.
వాళ్ళ అధీనంలో పనిచేసాము. వాళ్ళ సౌమ్యతనం, మంచితనం, ప్రేమ, అభిమానం కలిగినటువంటి మాకు రోహిత్ రెడ్డికి దురదృష్టవశాత్తు పట్టం కట్టడం జరిగింది, మోసపోయాము అని అనుకోని మళ్ళా ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే మనోహర్ రెడ్డి గారిని వారిని మేము అందరం కలిసి సమైక్యంగా వారిని గెలిపించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, బహిరంగ రహస్యం. వారు చేసే మొత్తం అభివృద్ధి గురించి మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, వారు చెప్పారు కాబట్టి. వారి యొక్క ప్రేమ అభిమానం గల నాయకుడు మా మానవుల తర్వాత వారే అని చెప్పి నేను తప్పకుండా నేను విశ్వసిస్తున్నాను. వారి అడిగాలను నడుస్తాను. నా జీవితం ఉన్నంత వరకు వారిని వదిలిపెట్టను అని చెప్పి మనవి చేసుకుంటూ విరమిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. రోహిత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ఇంటికి వెళ్ళి ర్యాలీ తీసుకుంటూ పోలీసు దగ్గరికి వచ్చాడు. ఒకప్పుడు భారతదేశాన్ని రక్షించేందుకు పొరుగు రాష్ట్రాలతో పొరుగు దేశాలతో పోరాడానికే మిలిటరీ ఉంటుండే, కాపాడడానికి భారతదేశాన్ని. అదే భారతదేశంలో రక్షణ దళం పోలీసులు అంతర్గతంగా దొంగతనాలు కానీ, నేరస్తులు కానీ, మనం మానభంగా దొంగతనాలు, మర్డర్లు ఇవన్నీ చేస్తుంటే పోలీస్ వ్యవస్థ రక్షిస్తుంది. అలాంటి పోలీస్ వ్యవస్థ మీద చేసుకొని ఏదో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు నేను జైల్లోకి వెళ్ళి వచ్చిన బయటికి ఇక అందరు తీసుకొని వచ్చి నన్ను స్వాగతం పోతారని ఏదో పోలీసులకు ర్యాలీ తీసుకొని వచ్చాడు. అది తప్పు. రోహిత్ రెడ్డి గారు, మీరు ఏదైతే చేసారో చాలా ఏం తాను పబ్లిక్ ఏం చేద్దామని, ఏం చూపిద్దామని అట్లా పబ్లిక్తో మీరు పోలీసులకు వచ్చి చెప్పాలి. మీరు నేను స్వతంత్రం ఇచ్చిన భారతదేశానికి పోరాడి చేరుకొని ఇచ్చినా మీరు పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థనే వాళ్ళపై తోసుకుంటూ వాళ్ళ దుబ్బి నేరం చేసి ఏదో పేరు తీసుకొని వచ్చి పోలీస్ డైరెక్ట్ పోవాలి. కానీ జనాన్ని తీసుకొని వచ్చి తాండ్రు పబ్లిక్ ని భయప్రాంతం చేద్దామని చూస్తున్నారు మీరు. ఈరోజు తాండ్రు పబ్లిక్ ని ఎమ్మెల్యే గారు చెప్పారు 7వ గ్యారంటీగా తాండ్రు టౌన్ లో ఏ గొడవలు కానీ, రౌడీజం కానీ, గూండాయిజం కానీ ఉండదని చెప్పేసి రాదు ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు. మీరేమంటారు? మొన్న మా ఎమ్మెల్యే గారు నన్ను చూసిన పక్కకెళ్ళి పోయాడు అంటే, అయ్యా పక్కకెళ్ళి పోయాడు, ఆయన ఏంటో మరి ఇట్లా చూసింటే మీరు కంపేయకూడదు. ఎందుకంటే ఆయన సంస్కారం కాదు ఎమ్మెల్యే కూడా అయిపోయాడు ఆ రోజు తాండ్రులా. మేము రౌడీజం, గుండాయిజంకు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఎవరు అలాంటినే పక్క జరిగిపోయాడు అంతే తప్ప ఆయన మీలాగా ఆయన మళ్ళీ చూసింటే మీరు కనిపించకుండ్రి. గొడవ చేసే సంస్కృతి మా ఎమ్మెల్యే గారు లేదు. మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు. ఈరోజు తాండ్రులో 2 సంవత్సరాలుగా ఈరోజు డెవలప్ చేస్తే ఈరోజు ప్రజలు కానీ పట్టం పట్టిన మున్సిపల్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్ కానీ అందరికి జనం పట్టం పట్టి ఈరోజు మీకు 4 సార్లు ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ దుబ్బేసారు, ఎంపీ ఎలక్షన్ కొట్టిరు దెబ్బ, మొన్న సర్పంచ్ ఎలక్షన్ కొట్టిరు, మున్సిపల్ ఎలక్షన్ కొట్టిరు. కొంతమంది ఎవరో నాయకుడు అంట ఎమ్మెల్యే సార్ అరే మంగళాశిలాగా డబ్బులు ఏం మాట్లాడు అట్లా అని చెప్పి ఎవరో పెద్ద మనిషి చెప్పినట్ట. ఆ పెద్ద మనిషికి కళ్ళు దుబ్బినట్లే. ఎందుకంటే ఎమ్మెల్యే 2 సంవత్సరాల నుంచి డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చూసి పడదా కాక అట్లా మీకు చెప్పినాం. కానీ ఇలా తాండ్రు ప్రజలంతా తీర్పిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు డెవలప్ చేసి చూపించారు. ఇంకా 3 సంవత్సరాలు అది. చూడు నువ్వు నంగనాచిలాగా చేస్తున్నావు, నీకు లంగా చేసి ఆల్రెడీ తాండ్రు పబ్లిక్ అంతా లంగా చేసారు. ఇంకా 3 సంవత్సరాలు పూరా లంగా చేసి పంపిస్తారు తాండ్రుకి. నీకు పంపారు. మా ఎమ్మెల్యే గారికి తిరుమలపూర్ పంపిస్తాను కదా, మా ఎమ్మెల్యే గారికి పంపారు. మీకు లంగా చేసి ఒక 3 ఏళ్ళలో మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేస్తారు కదన్నా. మీరు చూడండి, తాండ్రు 100 కోట్లు కాదు 1000 కోట్లు వేస్తారు. ఇక్కడ పక్క సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ప్రసాద్ స్పీకర్ గారు ఉన్నారు. మేము డెవలప్ చేస్తాం. మా డెవలప్మెంట్ చూడండి. తప్పకుండా మీరు తాండ్రు వదిలేసిపోయి ఖచ్చితంగా పోతారని తెలియదు. ఇంకోసారి ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటివి చేస్తే మాత్రం తాండ్రు ప్రజలు ఊరుకోరు. ప్రజలంతా గమనిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎంత సౌమ్యుడో, ఎంత పని చేసినా అందరూ తెలుసు. ఈరోజు నియోజకవర్గం మొత్తం కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసినాకే ఈరోజు ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. రాబో 3 ఏళ్ళలో మీరు కనిపించారని చెప్పి తెలియదు. అవకాశం అందరికీ ధన్యవాదాలు. हमारे पार्टी के बारे में और हमारे मिलिसा के बारे में जो बोले सरासर वो गलत है। हमारे मिलिसा की जो अखलाक है, जो मैनर्स है, वो तुम्हारे पास नहीं है। क्योंकि जो वीडियो दिख रहे हैं, जैसा कि पुलिस वाला के ऊपर तुम लोग अटैक कर रहे हैं, गेट के ऊपर से कूदते हुए तुम लोग जा रहे हैं, लेकिन हमारे पास उस तरह के मैनर्स नहीं है। और तुम्हारे पार्टी में एक मेक नहीं है, तुम्हारे पास सबसे पहले एक कैंडिडेट बोलता है कि बीजेपी को सपोर्ट करो, एक कैंडिडेट बोलता है कि एमआईएम को सपोर्ट करो। तो तुम्हारी पार्टी में तुम्हारा एक जगह नहीं है। हमारे क्या बोल सकते हैं? और हमारे पास पूरे एक है, एक होके हम लोग एमएलए साहब की बात सुन रहे हैं, लेकिन तुम्हारे पास कोई भी एक में एक नहीं है। सब जने लीडर है तुम्हारे पास। एक जना चेयरमैन बोलता है, एक जना है सो
प्लानिंग मेकर बोलता सब बोल के विजिट करना तुम लोग आए, तो मेरा बोलने मतलब है। और हमारे एमएलए साहब भी ऐसे कैबिनेट को चेयरमैन चुने जो ग्राउंड वर्क काम करते हुए सीनियर होते हुए 3 बार कौन जीतने बाद हमारे मेजरमेंट में चेयरमैन बने, क्योंकि टाउन डेवलप करना है बोले। आप लोगों पर टाउन जो डेवलप करना है उसकी फिक्र नहीं है आप लोगों को, खाए लड़ते हैं ना वो करने की फिक्र में है आप लोग। तो मैं दरअसल और हमारे यकसम रोजगी साहब को और उनके जो भी स्वागत लोग हैं अपने जबान को लागू लगाए, अपने जबान को रोके, ताकि आप हमारा काम देखें। अगर काम नहीं करने शुरू में जब बोल सकते हैं, जैसा कि अभी रोपे बोले कि भाई कांगना के बारे में जो फंड देने वाले हैं 50 ईयर्स जो म्यूनसिपालिटी में सीएम साहब जो फंड देने वाले हैं वो फंड आने वाला है, आने काम शुरू होने वाला है। अभी शुरू नहीं हुआ, देखो कहाँ तक सही है। तो आप लोग जो बोले हमारे प्रेसा के बारे में आइंदा इस तरह नहीं बोलना। अगर आप बोल रहे हैं तो अपने आप ही देख लो कि आप लोग है क्या पहले, उसके बाद हमारे प्रेसा के बारे में बोलो। सब लोग शुक्रिया, नमस्ते। మిత్రులందరికీ అక్కడ మీడియా పాయింట్ దగ్గర ఉన్నారు, మళ్ళీ మీకు ఎందుకు డిస్టర్బ్ చేయాలని మేము అక్కడ మీడియా పాయింట్ వరకు వచ్చినాము. పోలింగ్ బూత్ కౌంటింగ్ బూత్ అక్కడ ఉన్నది, మీ ముందలేదు. మీ ముందల్ని మేము కౌంటింగ్ దాంట్లో పోతే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడటం. మేము 50 మంది రాలే, 10 మంది ఉంటాం, 10 మంది పెట్టలేము. 10 మంది వచ్చి సార్ వచ్చి మాట్లాడడానికి సాగుపడే వెళ్ళొచ్చు. వాళ్ళకంటే అదే పోలీసు వాళ్ళు చెప్పి మీరు 10 మంది పంపిస్తారండి, లేదే అని వాళ్ళు కొట్లాడుతున్నారు పోలీసు వాళ్ళతో. కానీ మనం అక్కడ కౌంటింగ్ దాంట్లో పోలే, మనము మీడియా పాయింట్కి వచ్చినాం. మీరు అందరూ అక్కడ ఉన్నది మీకు డిస్టర్బ్ చేయరాదని మీ దగ్గరికి మేము వచ్చినాం. మనం ఎక్కడ కానీ కౌంటింగ్ పోలేము, అక్కడ కౌంటింగ్ వల్ల పోయాము. ఎమ్మెల్యే మీద ఎక్కి అది గేట్ మీద ఎక్కి దుక్కడము, పోలీస్ జీప్ ఎక్కి దుక్కడం మాకు అలవాటే లేదు. అది మీకే ఉంది కొట్లాడము. ఏదో పక్కకెళ్ళిపోతుందని మాట్లాడుతున్నాడు. పక్కకెళ్ళంటే న్యూసెన్స్ ఎందుకు? బయట ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎక్కువ కార్యకర్తలు మా ఊళ్ళో ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మేము ఏం తిరగబడ్డా నొల్లి అయితే గలీజ్ అవుతుంది తాండూరుగా. మేము రూలింగ్లు ఉన్నాము అని మేము నిదానంగా పక్కకెళ్ళి వెళ్ళిపోయినాము. మీకు ఆవేశం ఎక్కువ ఓడిపోయిన కోపంతో, దాని కొరకే కానీ లేదు. దీంతో పాటు ప్రభుత్వం చెప్పి 12 అని చెప్పి మీరు ఏ పార్టీలు అసలు నీకు కాంగ్రెస్ కన్న తల్లి లేక పిలిచి పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినావు, గెలిచి బీఆర్ఎస్ పార్టీలకు పోయినావు. ఆ బీఆర్ఎస్ పార్టీలకి మొన్న 3 కోటి ఎలక్షన్లో ఎక్కడ అమ్మడపోయినాడు, యాక్చువల్గా ఎక్కడ అమ్మడపోయినావు. ఏదో మళ్ళీ కేసీఆర్ పట్టుకొని దాన్ని ఏదో 8 దినాలు ఫామ్ హౌస్లో పెట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చింది. అది తెలియదా? తాండూరు జనాలకు అందరికి తెలుసు. రేపు నీకు మళ్ళీ గిట్ట బీఆర్ఎస్ టికెట్ రాదు, వేరే పార్టీ వెతుకో. ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు తాండూరు జనాలని? జూట మాట్లాడితే సందర్భం ఉండాలి. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు గిట్ట ఆ కౌంటింగ్ వల్ల కోలేరు. ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు అడుగుకోవాలి. మేము కింద మీద చేయడానికి ఏమున్నది? మాతో మెజారిటీ ఉన్నది. నువ్వు ఇంతకుముందు 2019లో టీఆర్ఎస్లో రూలింగ్ ఉన్నావు, ఎంతమందిని గెలిపించున్నావు తెలుసా? 4000 మందిని గెలిపించుకున్నావు. ఇప్పుడు గిట్ట 2-3 ఎట్లా అంటే మా సంపట ఎక్కడ వచ్చినందుకు నీకు 8 వచ్చావు, ఆ 12 వచ్చావు. లేకపోతే అదే పాతారే మీకు ఏం లేదు. ఆర్కానికే లాస్ట్ సంపద డాక్టర్ రాదు గద్దెలోదా అని ఊరికి 12 వచ్చే 28 నుంచి 12కి ఎట్లా వస్తుంది? ఏం దౌర్జన్యం చేసింది? మా పార్టీ ఎక్కడికి క్యాండిడేట్ డిక్లేర్ చేయలే, ఇన్ని కోట్లు పెడతాం, అన్ని కోట్లు పెడతాం, కౌన్సిలర్కి 2 లక్షలు ఇస్తామని ఎవరు చెప్పలేదు. మీరు చెప్పుకున్నారు, ఏం చేసాడు మీరే కోర్టు. ఇట్లా మాట్లాడాలి కానీ నీట్గా మాట్లాడండి. తప్పు జూట మాట్లాడితే కూడా సందర్భం ఉండాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కౌంటింగ్ దాంట్లో పోతే మీరే రాయండి, రేపు కౌంటింగ్ దాంట్లో పోయినా మా ముందర నేను రాయండి. ఆయన ఎంత జూట మాట్లాడుతున్నాడు, మేము ఎంత నిజం మాట్లాడుతున్నాం, అది కూడా రాయండి.